మీ మొత్తం ఎన్ని ఇండ్లు ఉంటాయమ్మా? 60 ఉంటాయా? 60 ఇండ్లకి ఎన్ని నల్లాలు వేసారు? 2 నల్లాలు. ఎన్ని గంటలు వస్తాయి అవి? ఎన్ని రోజులకు ఒకసారి వస్తాయి? ఎంతసేపు ఇస్తారు? మనిషికి 5 బిందెలు వస్తాయి. అవే ఉప్పు నీళ్ళు, అవే మంచి నీళ్ళ? అవే తాగుతారా? మీకు ఇక్కడ ఓటు హక్కు ఉన్నదా? ఎన్నో వార్డు మీది? అంటే మీకు మొన్న ఎవరు పోటీ చేసారు? ఇప్పుడు మీరు ఎక్కడ నివసిస్తారు? ఎక్కడ ఉంటారు మీరు? పక్కనే ఉంటారు. ఇప్పుడు ఇవి నీళ్లు తాగడానికి వాడుకోవడానికా? ఎన్ని ఇండ్లు ఉంటాయి మీ అవి మొత్తం? 50 దాకా ఉంటాయి. ఓటు హక్కు ఉందా ఇక్కడ? ఓటు హక్కు ఉంది, అన్నీ ఉన్నాయి. మొన్న ఓటేసారు అందరూ? 50 ఇండ్లకి ఎన్ని నల్లాలు ఉన్నాయి మొత్తం? 2 ఉన్నాయి. ఎంతసేపు వస్తాయి? 20 నిమిషాలు 10 నిమిషాలు వస్తాయి. అంతేనా? ఇప్పుడు ఈ నీళ్లు ఇప్పుడు ఇందులో మామూలుగా పశువులు తాగుతానే, కుక్కలు తాగుతానే, మీరు తీసుకెళ్తున్నారు అంటే మీరు చూసి కూడా ఎందుకు తీసుకెళ్తున్నారు? ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ఇక్కడ? 40-50 సంవత్సరాల దాకా. నువ్వు ఉట్టక ముందు నుంచే ఉంటారు. అధికారులను ఏం కోరుకుంటారు? మాకు నీళ్ళు ఇవ్వాలి, సరిపోయేటట్టు చేయండి అని చెప్పారా? ఇప్పుడు రోజు నువ్వే మోసుకెళ్తావమ్మా? రోజు సైకిల్కి? చాలా మంది ఎందుకు ప్రాబ్లం ఏంది? నీళ్ళు ఇచ్చి పెడతలేరు రోజు. నెల కన్నా 3 రోజుల కన్నా ఇస్తలేరు. 4 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి చేస్తారు. స్నానమే 4 రోజులకు ఒకసారి చేస్తారు. నీళ్ళు కూడా ఉంటలేవు సార్. 5 క్యాన్లు పట్టుకున్నాకనే మొత్తం బంద్ చేస్తాను. ఇప్పుడు ఈ సమస్య రోజు ఉందా, ఈ మధ్యలో ఉందా? రోజు సార్. ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? మీ పిల్లలు చల్ల మొత్తం 50 కుటుంబాలు ఉంటాయి. నీళ్లు సరిపోతున్నాయి? నల్ల నీళ్ళు సరిపోతలేవు. ఇప్పుడు అంటే ఎండాకాలమైనా ఫస్ట్ నుంచి కూడా ఇదే ప్రాబ్లం? కానీ బండికి 5 కానీ 3 కానీ మాకు తానాలు పిల్లలకు అవిటికి ఏం సరిపో. చెప్పిరా మీ ఏరియా అధికారులు ఎవరన్నా వచ్చే వాళ్ళ కౌన్సిల్? ఎవరు రాలే, ఎవరు చెప్పుకోలే. ఓటు హక్కు ఉందా మీకు ఇక్కడ? ఓటు హక్కు ఉన్నది, రేషన్ కార్డు ఉంది, అన్ని ఉన్నాయి. ఎన్ని ఏళ్ళ నుంచి జీవిస్తారు ఇక్కడ? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. మా తాత 30 సంవత్సరాలు. మీ తాతల నుంచే ఉంటారు? తాతల నుంచి ఇక్కడ ఉంటాను. మీకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఏమన్నా మీరు పెట్టుకున్నారా? ఒకటే 4 వెళ్ళినాయి. అవే తానానికి బోర్లో కడుకుంటాం, ఇవే తాగుతాం, ఉంచుకుంటాం. 4 కాళ్ళ డబ్బాలు వస్తాయి. ఏదేస్తాం వచ్చేటి తాగడానికి, తెచ్చుకునేటి స్నానాలకి తాగేసుకుంటాం. కుక్కలు తాగుతాయి, బర్రెలు తాగుతాయి, అన్ని తాగుతాయి. ఏదేద్దాం మరి? అట్లా ఉంటది మన ఈ రావణ పిల్లలు ఎవరు పట్టించుకోరు.